గేమ్ చేంజర్ మూవీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్లో అయితే పూనకాల లోడింగ్ అనే విధంగా ఉంది. నానా హైరానా సాంగ్ కానివ్వండి, దోప్ సాంగ్ కానివ్వండి, మంచి హై క్రియేట్ అయితే చేసింది. అయితే మరి ఈ దోప్ సాంగ్ విషయానికి వస్తే అందులో కొన్ని స్టెప్స్ అయితే ఇప్పుడు వైరల్గా మారాయి. ఎంతోమంది ఆ స్టెప్స్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ రామ్ చరణ్కి 1% కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన గ్రేస్, ఆయన స్టైల్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి ఆ గ్రేస్ని కూడా అసలు జానీ మాస్టర్ చాలా అంటే చాలా నీట్గా హ్యాండిల్ చేశారని ఇప్పుడు అందరూ కూడా దోప్ సాంగ్ చూసిన తర్వాత ఆయనకి నేషనల్ అవార్డు కరెక్ట్గానే ఇచ్చారు అని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడే వచ్చింది అసలైన ట్విస్ట్. అసలు జానీ మాస్టర్ ఆ స్టెప్సే నేర్పించలేదు అని చెప్పేసి ఒక వాదన బయటకు వినిపిస్తుంది. దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా అయితే మనకి కొన్ని ట్వీట్స్ వైరల్ అయ్యాయి. అందులో శ్రీకాంత్ అనే ఒక కొరియోగ్రాఫర్ మాత్రం డాన్స్ చేస్తూ కనిపించారు. అందులో ఎగ్జాక్ట్గా గేమ్ చేంజర్లోని దోప్ స్టెప్సే ఉన్నాయి. మరి అది వచ్చిన తర్వాత చేశారా, రాకన్నా ముందు చేశారా అంటే వచ్చిన తర్వాతే చేశారు అని చెప్పేసి కొందరు అంటున్నప్పటికీ కూడా అంత పర్ఫెక్ట్ సింక్లో ఎలా చేయగలిగాడు అంటే ఈ స్టెప్స్ అన్నీ కూడా జానీ మాస్టర్ కాపీ కొట్టాడని, అందువల్లనే ఆ స్టెప్స్ అంతా బాగున్నాయని, జానీ మాస్టర్కి అంత సీన్ లేదు అంటూ ఇంకొంతమంది వాదిస్తున్నారు. అసలు ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం పక్కకు పెడితే నిజంగా ఆ అబ్బాయి డాన్స్ చూస్తే మాత్రం బారే బా అనే విధంగా ఉంది. ఇప్పటికే జానీ మాస్టర్ పైన ఒక కేసు నమోదై ఉంది. ఓ మహిళను ఆయన లైంగికంగా వేధింపులు చేశారని, 6 సంవత్సరాల పాటు తనని చాలా హింసలు పెట్టిన ఆయన పైన కేసు ఉంది. ఆ కేసుని కొట్టించుకొని ప్రజెంట్ ఇంకా బెయిల్ పైన బయట నేషనల్ అవార్డు కూడా హోల్డ్లో పెట్టారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆయన మళ్ళీ కాపీ కొట్టారు అనే పేరు మాత్రం ఆయనకి ఇది ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఆయన ఏ సినిమాలో కూడా ఏ స్టెప్స్ని కూడా కాపీ కొట్టలేదు. నిజానికి ఆయన స్టెప్స్ కొన్నిసార్లు కామెడీగా ఉన్నా కూడా అవి రిలీజ్ అయిన తర్వాత పవర్ ప్యాక్డ్ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తుంది. మరి ఈసారి ఎందుకైనా కాపీ కొడతారని చెప్పేసి జానీ మాస్టర్ ఫ్యాన్స్ అంటారు. మీలో ఎంతమంది ఆ వీడియో చూస్తారు? చూసిన వాళ్ళకి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.